జనని జన్మభూమిని స్వర్గమన్నదొక కవికులం. ఏది అది ఎక్కడ వెతకమంటుంది గురుకులం. పరాయి దేశంలో కిరాయి కోసమని స్వదేశ జ్ఞానం సమాధి కడుతుంటే ఆ కూలి డబ్బుడాలల్లలోని సుఖ జీవనం ఉందంటే ఆ పాలికాపుని పాలి శత్రువ తిరిగి వెళ్ళమంటే కడుపు తీపికి కన్నీటి రోదనై కన్న తండ్రికి అది మూగ వేదనై ఆ నారు పోసి నీరెత్తినోళ్ళకి ఫలితం ఏముంది? ఈ పుణ్యభూమిలో పుట్టినందుకు ప్రతిష్ట ఏముంది? ఆ కీర్తి ప్రతిష్టల హిమాలయాన్నే సిగలో ముడిచిన తల్లికి దురాగతాల దురాయి పువ్వులు అలంకరించుట న్యాయమా ధర్మమా? ఐ లవ్ మై ఇండియా, ఐ లవ్ మై ఇండియా, ఐ లవ్ మై ఇండియా, ఐ లవ్ మై ఇండియా. జై శ్రీరామ్. అందరికీ నమస్కారం అండి. అందరికీ ముందుగా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. హే గోరెల్స్, హాయ్. అయితే ఈ ప్రవీణ్ పగడాలు ఉన్నాడు కదా పాస్టర్, బాబోయ్ మామూలుగా కాదు. మన వాళ్ళందరూ ఎందుకు ఊరుకుంటున్నారు? చాలా దారుణంగా మాట్లాడుతుంటే ఎందుకు వాడి మీద వీడియోస్ చేసి పెట్టట్లేదు అందరు కూడా? ఆడు మాటలు అసలు ఏం బాగలేవు. చూడండి ఒకసారి, నేను వినిపిస్తాను మాటలు. తెల్లుడు తయారు చేస్తే సెల్ ఫోన్ కావాలి, తెల్లుడు తయారు చేస్తే టీవీ కావాలి, తెల్లుడు తయారు చేస్తే మ్యాగ్నఫోన్ కావాలి, తెల్లుడు తయారు చేస్తే ప్యాంటు సొక్కా వేసుకోవాలి. తెల్లోని తలుసుకోకుండా నీ జీవితంలో ఒక్క క్షణం బతకలేవు. నువ్వు ఒక్క క్షణం కూడా బతకలేవు. తెల్లోని తలుసుకోకపోతే ఒక్క క్షణం కూడా మనం బ్రతకలేమట. యేసుక్రీస్తు చనిపోయి తిరిగి లేచిన తర్వాత ఆయన భూ ప్రపంచమంతటిపైన రాజుగా తనను తాను ప్రకటించుకున్న తర్వాత తోమాను పంపించాడు. తోమా ఇక్కడికే వచ్చాడు. తోమా భారతదేశానికి వచ్చాడు. మొదటి శతాబ్దంలోనే వచ్చాడు. బ్రిటిష్ వాళ్ళు తెచ్చాడంటే నువ్వు తెలియక. విన్నారు కదా ఏమంటున్నాడో? తెల్లోని తలుసుకోకుండా మనకి క్షణమైనా బ్రతుకు లేదట మనకట. వీడికి ఈ సొల్లుగాడు చెప్తాడు. ఈ వీడియోకి ఎన్ని కామెంట్లు వచ్చాయి తెలుసా? బేడ మొత్తం అంతా వీడికి నెగిటివ్ కామెంట్స్. అమ్మ నా బూతులు తిట్టారు వీడిని. అమ్మ నా బూతులు కామెంట్స్లో. నువ్వు తెల్లోడు అంటున్నావు కదా, నీకు డబ్బులు ఇస్తున్నాడు కదా, నువ్వు డబ్బులు ఇస్తున్నాడు గాలయ్యండి, డబ్బులు దొబ్బుతాను వాడి దగ్గర. ఆడికి పాలిసి కొట్టుకొని ఉండును ఏంటి? ఆడు తెల్లోడు అది కావాలా, తెల్లోడు చెల్ల కావాలా, తెల్లోడు కావాలా అంటున్నావు కదా. అవన్నీ నీకు అవసరం, అవన్నీ నీకు అవసరం. నువ్వు వాడి దగ్గర రొబ్బరం దొబ్బుతానవేమో. మేము డబ్బులు ఇచ్చి కొనుక్కుంటున్నాం. మేము ఆడు పనోడు, తెల్లోడు మాకు పనోడు. ఆడు వస్తువు తయారు చేస్తే మేము డబ్బులు ఇచ్చి ముష్టేసి కొనుక్కుంటాం. మేము ఆడేం ఊరికి నాడి దగ్గర మేము కొనడం లేదు. ఆడికి డబ్బులు ముష్టేసేసి ఆడు మాకు పనోడు. ఆడు తయారు చేయడం వాడి పని, ఆడి డ్యూటీ అది. ఆడు తయారు చేయాలి, మేము కొనాలి, మేము ఎంజాయ్ చేయాలి. అది అసలు విషయం. నీకు అది తెలియడం లేదు. నువ్వు ఫ్రీగా దొబ్బుతానువేమో వాడి దగ్గర, సెలవులు డబ్బులు అన్ని దొబ్బుతానువేమో. ఇంకా పైనుంచి వస్తాయి కదా నీకు. నువ్వు సబ్బు కొట్టు, నువ్వు ఇంకా బానిసగా ఉండు. నువ్వు ఆడికి నువ్వు ఇంకా బానిసగా ఉండు. ఇక్కడ కూడా ఆడికి బానిస కాడు. ఆడు పని చేస్తాడు, ఆడు పనోడు. ఆడు తెల్లోడు పనోడు. మాకు ఆడు వస్తువు తయారు చేస్తే మేము కొంటాం. మేము ముష్టేస్తే మేము కొంటే ఆడికి బ్రతుకు గడుస్తుంది. మరి మేము కొనకపోతే ఆడికి బ్రతకాలకు గడుస్తుంది. ఆడికి బ్రతకాలకు గడుస్తుంది. అది పక్కన పెట్టు. తెల్లోడు సెల్ల కావాలి, గడి గుడ్డు కావాలి అంటున్నావు కదా. నీకు ముందు హిందూ పేరు కావాలి, హిందువుల యొక్క రిజర్వేషన్లు కావాలి, హిందూ పేరు కావాలి, ఈ దేశంలో రిజర్వేషన్లు కావాలి, భారతదేశం నీరు కావాలి, భారతదేశం గాలి కావాలి, భారతదేశంలో ఉండడానికి ఇల్లు కావాలి, భారతదేశంలో అందరికీ మతాలు మార్చి హిందువులకు మతాలు మార్చేసి వాళ్ళు వేసిన దశంభాగాలు ముష్టి కావాలి. ఈ ముష్టి లేకపోతే నువ్వు బ్రతకేలేవు. ముందు నువ్వు బ్రతకలేవు. తెల్లోడు గురించి సిగ్గులేదా నీకు? ఇంకా తెల్లోడు బానిసత్వానికి నువ్వు బానిసగా ఉన్నావా? తెల్లోడికి బానిసగా ఉన్నావా నువ్వు? నీకు ఆడు డబ్బిస్తున్నాడు, నువ్వు ఉండు. నువ్వు వాడికి బానిసగా ఉండు. మాకేటంత అవసరం? మేము వాడికి ముష్టేస్తున్నాం డబ్బు. మేము ముష్టేసి ఆడి దగ్గర వస్తువులు కొనుక్కుంటున్నాం. ఆడు కూలి. తెల్లోడు కూలోడు. ఆడు పని చెయ్యాలా, వస్తువులు తయారు చేయాలా, మాకు వచ్చి అమ్మాలా, మేము కొనాలి, ఎంజాయ్ చెయ్యాలా. అది కదా. నీకు హిందూ పేరు కావాలి, రిజర్వేషన్లు కావాలి, భారతదేశంలో నీరు కావాలి, హిందువుల మతం మార్చేసి దశం భాగాలు దొబ్బడం ముష్టి కావాలి. నీకు ముందు హిందువుల మధ్యలో లేకపోతే నువ్వు ముందు బ్రతకలేవు. తెల్లారితే హిందువుల మతాలు మార్చేసి ఏంటి వాళ్ళ దగ్గర దశం భాగాలు దొబ్బేసి అవి నువ్వు లేకపోతే ముందు నువ్వు బ్రతకలేవు.
తెల్లోడి గురించి మాట్లాడుతానవా నా దేశంలో తెల్లోడి గురించి మాట్లాడుతానవా? సిగ్గులేదా కొంచెం కూడా? సిగ్గని పెంచట్లేదా? మాట్లాడుతున్నప్పుడు నువ్వు ఏ దేశంలో ఉన్నావు? మరి నువ్వు తెల్లోడు అంటున్నావు కదా, తెల్లోడి దగ్గరికి వెళ్ళిపో. ఇక్కడేం పని నీకు? నా దేశంలో ఏం పని నీకు? నా పవిత్రమైన భారతదేశంలో నీకేం పని? తెల్లోడికి బానిసగా ఉండే నువ్వు తెల్లోడి దగ్గరికి వెళ్ళిపో. ఇక్కడ ఎందుకు నువ్వు ఉన్నావు? ఇక్కడ దేనికి నీకేం పని? నీకు ఈ దేశంతో ఏ పని లేదు కదా. ఈ దేశంలో అన్ని అక్కడి నుంచి కదా వస్తాయి. ఈ దేశంలో నీకు కూడా వస్తాయి, మాకు వస్తాయి. మేము అన్ని కావాలి కాదు, మేము ముష్టేస్తే ఆడు పనోడు, ఆడు కూలోడు. 10 సార్లు చెప్తాను చూడు, తెల్లోడు కూలోడు. ఆడు వస్తువు తయారు చేయాలా, ఆడు అమ్ముకోవాలా, మేము ముష్టేసేసి మేము కొనుక్కోవాలా. ఆడు కూలాడు, ఆడు అమ్మాలా, మేము కొనాలా. మేము కొనకపోతాడు బ్రతికే లేదు. మేము వస్తువు కొనకపోతే ఎక్కడక్కడ చక్కబెట్టుకున్నాడు బట్టలుకొని కూకోవడమే. అర్థమైందా? సిగ్గని పెంచడం లేదా? నా దేశంలో ఉండి, నా పవిత్రమైన భారతదేశంలో ఉండి, ఇంకా అప్పుడు మొత్తం స్వాతంత్ర సమరయోధులందరూ ఎంటలు పెట్టి కొట్టి వాళ్ళు చేసిన మన దేశానికి చేసిన ద్రోహాన్ని నీకు కనీసం నువ్వు అన్నమే తింటున్నావా? నువ్వు కనీసం తినేది గడ్డ అన్నమా? తెల్లాడు ఇచ్చింది తింటారు కాబట్టి నీకు విశ్వాసం ఉండదు. కానీ నువ్వెక్కడున్నావు? నా భారతదేశంలో ఉన్నావు. నా భారతదేశం నీకెందుకు? తెల్లాడి దగ్గరికి వెళ్ళిపో. నువ్వు తెల్లాడి దగ్గరికి వెళ్ళిపో. నా దేశంలో నీకేం పని? ఎవడికో ఇక్కడ నువ్వు పొగుడుకొని కూర్చుంటూ నా దేశం నా హిందూ పేరు పెట్టుకొని హిందూ గాలి పీల్చి భారతదేశం ఒక గాలి పీల్చి నీరు తాగి ఈ భూమి మీద ఉండి హిందువులు మతాలు మార్చి దశంభాగాలు భిక్ష వేసుకొని బ్రతికే నీకెక్కడ ఏం పని? నువ్వు తెల్లవారి దగ్గరికి వెళ్ళిపో. ఇవన్నీ నువ్వు చేస్తున్నావు కదా. అసలు మేము లేకపోతే నీకు బ్రతకలేదు కదా. ముందు నీకు బ్రతకలేదు. తెల్లడి మాట పక్కన పెట్టు. ముందు నీకు బ్రతకలేదే. కొంచెం కూడా విశ్వాసంగా లేదే నీకు? కొంచెం కూడా అన్నమే తింటున్నావా, గడ్డి తింటున్నావా? తెల్లాడి గురించి అంత పబ్లిక్ గా మాట్లాడుతున్నావా? నా దేశంలో, నా భారతదేశంలో తెల్లాడి గురించి మాట్లాడుతున్నావా? ఆడిని పొగుడుతావా? ఆడి సెల్ల కావాలి, ఆడి కారు కావాలి. మేము ముష్టేసి కొనుక్కపోతే ఆడికి బ్రతుకే లేదు. ఆడు కూలాడు, ఆడు ఎప్పుడు కూలాడే. ఆడు వస్తువు తయారు చేసి అమ్ముకోవాలా, వీధికి అమ్ముకోవాలా, మేము కొనుక్కోవాలి. అది మాట పక్కన పెడితే అయితే అన్ని కావాలి తెల్లడి గురించి మాట. తోమ వచ్చాడు, గేమ వచ్చాడు. ఎవడా తోమ ఏడు వచ్చాడు? తోమకి వచ్చాడు ఎక్కడికి? భారతదేశంలోనే. ఈ భారతదేశంలోనే మొదట భూమంతుడికి రాజు ఎవరు? ఏ ఊరు నేలాడు? ఆ ఇజ్రాయిల్లో అక్కడే సిలివేసి కొట్టేశారు కదా రాజు అన్నందుకే కదా. ఏ ఊరికి రాజు? ఎక్కడ రాజు అయ్యాడు? ఎక్కడ పరిపాలించాడు మీ యేసు? ఏ ఊరికి రాజు అయ్యాడు ముందు నాకు చెప్పు. మాకు రాజా? నువ్వు ఆ డబ్బులు తింటావు కాబట్టి నువ్వు రాజుని చేసుకో. నీ ఇంట్లో తీసుకెళ్ళి ఫోటోలు ఎట్టుకో. నువ్వెవరి గురించి మాట్లాడతావు? నువ్వు ఏ దేశంలోనే ఎవరికి రాజు? ఇది నా భారతదేశంలో పరాయోడికి ఇక్కడ పేరు పలకడానికి కూడా అర్హత లేదు. అర్థమైందా? అసలు నువ్వు మనిషివేనా? అసలు భారతదేశం మట్టి మీద నిలబడి, ఈ గడ్డ మీద నిలబడి ఇంకొక కుక్కను నువ్వు పొగుడుతానవే, ఇంకొక పరాయి కుక్కని నువ్వు పొగుడుతానవే. నువ్వు మనిషివేనా? అసలు నువ్వు మనిషి పుట్టావా? అయితే అమ్ముకుంటున్నాడు, సరే అమ్ముకుంటున్నాడు అంటున్నావు కదా. అన్ని కావాలి, ఆడు అక్కర్లేదని అంటున్నావు కదా. ఆడు లేకపోతే బ్రతుకులేదా? రోడ్ల మీద చేపలు అమ్ముకున్నోళ్ళు చేపలు అమ్ముతారు, రొట్టెలు అమ్ముతారు. రోడ్ల మీద చాలా మంది అమ్ముతారు. అలా అందరిని తెచ్చి ఇంట్లో పెట్టుకోం కదా మనం. అందరిని తెచ్చి ఇంట్లో పెట్టుకుంటున్నావా అమ్ముతారు అని చెప్పేసి? నీకు అవసరం చేప అవసరమైతే చేప కొనుక్కొందు, అది వెళ్ళిపోద్ది, దాని దారి అది పోతుంది. రొట్టెలు కావాలంటే రొట్టె కొనుక్కొంతాం, ఆడి దారి పోతాడు. అయితే అమ్ముతాను నువ్వు కొంటావని చెప్పేసి ఆయన తెచ్చి ఇంట్లో పెట్టుకుంటావా? ఆయన తెచ్చి ఇంట్లో పెట్టుకుంటావా? ఇది కూడా అంతే. ప్రతి ఒక్కరిది కూడా నువ్వు సొల్లు కబుర్లు ఆడకు. ఏదో పెద్ద తెలివైన వాళ్ళకి మాట్లాడతాను. దేశం గురించి మాట్లాడినప్పుడు కొంచెం కూడా ఈ దేశం గడ్డ మీద ఉన్నాను, ఈ భారతదేశం గడ్డ మీద నిలబడి నేను మాట్లాడుతున్న సంగతి నువ్వు మర్చిపోతాను. తెల్లడి గురించి పొగుడతావా ఇక్కడ? మన ఈ దేశాన్ని ఆడు ఎంత నష్టపరిచాడు, ఎన్ని చేశాడు, ఇంకా నువ్వు బానిసగానే ఉన్నావా? నువ్వు డబ్బు తింటావేమో, నువ్వు ఉండు. ఆడి గురించి ఎక్కడ పొగడకు నువ్వు. భారతదేశంలో ఆడి గురించి పొగడకు. అయినా ఏమి మన హిందువులారా మీరేమి చూస్తూ ఊరుకుంటున్నారు ఇలాంటి మాట్లాడుతుంటే? ఏమి ఇలాంటి రోడ్డు మీద ఏం మాట్లాడటం లేదు మీరు? అంతకంటే ఎక్కువైపోతుంది రోజుకి చాలా ఎక్కువ చేస్తున్నాడు. కంప్లైంట్లు ఇస్తాడు, ఇచ్చుకో. అది చేసింది అది ఒకటే శాతం పోతా.
శాతం లేదు, శాత కాదు, ఊత లేదు వీళ్ళకి. అది ఒకటే శాతం అవుతుంది వీళ్ళకి. ఇచ్చుకుంది ఇచ్చుకొని ఇంత దేశాన్ని మనల్ని తిడుతుంటే ఊరుకుంటామా? అది చూడండి ఎలా బాగుతున్నాడు. ఎందుకని ఊరుకుంటున్నారు మీరు? వాళ్ళు కెలకడం వాళ్ళకి అలవాటు. కాబట్టి అందరూ కొంచెం కన్నేసి ఉంచండి. చాలా బాగుతున్నాడు. చాలా ఆఖరికి ఇప్పుడు మా మతాల మధ్య అయిపోయింది. దేశం మీద పడతాడు. ఇప్పుడు దేశాన్ని దూషిస్తున్నాడు, దేశాన్ని కించపరుస్తున్నాడు, దేశాన్ని చిన్న చూపు చూస్తున్నాడు. పక్క పనికి మాలలో ఉండి తెల్ల కుక్కతో మన దేశాన్ని పోల్చుతున్నాడు. ఈ మాటలు మేము కూడా హద్దులు దాటగలం. అర్థమైందా? ఇది నా దేశం. ఎవరికో పర్సనల్గా దూషిస్తాడు, రోషం రాదు. దేశాన్ని దూషిస్తే ఎవరికైనా రోషం వస్తుంది. అర్థమైందా? భారతదేశం గడ్డ మీద పుట్టి నిలబడి, ఆ గడ్డ మీద నిలబడి, నా భారతదేశం మట్టి మీద నిలబడి నువ్వు వాడుతున్న మాటలు ఇవా? నువ్వు నీకు నచ్చకపోతే తెల్లవాడి దగ్గరికి వెళ్ళిపో. నువ్వెందుకు ఈ దేశంలో ఉన్నావు? నువ్వు తెల్లవాడి దగ్గరికి వెళ్ళిపో. తెల్లవాడి దగ్గరికి వెళ్ళిపో. అక్కడ ఉండి మాట్లాడు. అందరం వింటాం ఈ సొల్లు కబుర్లు. చర్చిలో పలికిన పలుకులు నువ్వు 10 మందిలో షేర్ చేయకు. నీ చర్చిలో గొర్రెలు ఉంటాయి కాబట్టి ఆలకెత్తాయి. అవి మా గొర్రెలే అవి కూడా. అది అరిచిన డబ్బులు దశంబాగా లేకపోతే నీకు బ్రతుకు ముందు నీకు బ్రతుకే గడదు. వాళ్ళు మా అమాయకులు చేసేసి మతాలు మార్చేసి ఈ విధంగా నువ్వు దేశం మీద పడతాను. ఆఖరికి మతాలు అయిపోయి, కులాలు అయిపోయి, అన్ని మాట్లాడేసావు. ఇప్పుడు దేశం దగ్గరికి వస్తావా? ఎవరికి పౌరుషం లేదా మీకు? దేశాన్ని అంటున్నాడు. దేశం గురించి మన దేశాన్ని కించపరిచి మాట్లాడుతున్నాడు. ఎవరికి రోషం లేదా? మాట్లాడలేరా? అడగలేరా? ఇలాంటి వాళ్ళు అడ్డుకోకపోతే ఇంకా మనం నాశనం చేయడానికి చూస్తారు. ఇంకా మన దేశాన్ని, మన ధర్మాన్ని నాశనం చేయడానికి ప్రయత్నం ఇంకా బాగా చేస్తారు. అడగండి. జై శ్రీరామ్. భారత్ మాతాకి జై.